సార్ ఇంకొక సమస్య మాత్రం అంటే జటిలం అవుతుంది. ఎప్పుడైతే రిజర్వేషన్ ఫలాలు వచ్చాయో అప్పటి నుండి మాల మాదిగ ఈ కులాలు మాత్రమే రిజర్వేషన్ ఎంతో కొంత అనుభవించిన పరిస్థితి. కానీ అనుబంధ కులాలు చెప్పుకుంటున్నట్టు అంటే ఉప కులాలకు సంబంధించి ఇప్పటికీ వారికి ఆ రిజర్వేషన్ ఫలాలు అందలేవు అనేది కూడా వారు ఒక సమస్యను తెర మీదకి తీసుకొస్తున్నారు. మేము మాలతో ఉండము, మాదిగతో ఉండము, మాకు సపరేట్ కేటగిరీ కావాలనేది కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. దీనికి సంబంధించి మీరేం 100% వాళ్ళు న్యాయమైన డిమాండ్ అది. అసలు ఉపకులం అనే పదం ఎక్కడదండి రాజ్యాంగంలో? షెడ్యూల్ కాస్ట్ అన్నాడు, ఇక్కడ సబ్ కాస్ట్ అనలేదు. అవునా కదా? సో వృత్తి కులాలు అవి, ఒక వృత్తికి అనుబంధ కులాలండి. ఇప్పుడు చెప్పుల వృత్తి ఉంది, ఆ వృత్తికి అనుబంధ కులాలు అట్లా, అంతే కదా, అంతే వృత్తి అనుబంధ కులాలు తప్ప ఉపకులాలు కాదు అవి. ఓకే. సో ఉపకులాల పదమే రాజ్యాంగంలో లేదు కాబట్టి ఉపకులాల కోట అనేది లేదు. వృత్తి కులాలు ఏ వృత్తులు అయితే ఉన్నాయో ఆ వృత్తుల పరంగా ఆయా వృత్తుల్లో ఉన్న వాళ్ళు మాదిగల జనాభా ఎక్కువ ఉంది, మాలల జనాభా అటు ఎక్కువ ఉంది, మిగతా వృత్తి కులాల జనాభా తక్కువ ఉంది. నేతకాని వృత్తి చేసే కులాలు ఉన్నాయి, కొన్ని సంచారంగా జీవించే కులాలు ఉన్నాయి, కొన్ని పాముల పట్టే కులాలు ఉన్నాయి, బిచ్చమడుకునే కులాలు ఉన్నాయి. ఇట్లా రకరకాల వృత్తులు చేసుకుంటూ రకరకాల పనులు చేసుకుని బతికే కులాలు ఉన్నాయి. మరి అసలు ఇంతవరకు అక్షరం అంటే తెలియని కులాలు ఉన్నాయండి. మరి అక్షరం అంటే తెలియని కులాలకు ఎప్పుడు అధికారం రావాలండి? ఎప్పుడు వాళ్ళకి ఐఏఎస్లు కావాలండి? వాళ్ళు ఎప్పుడు ఐపీఎస్లు కావాలండి? అవకాశం రాకపోతే మాల మాదిగలు ఇద్దరు కొట్టేస్తే, ముఖ్యంగా ఈ 2 కులాలే కొట్టేస్తే ఖచ్చితంగా నేను చెప్పింది అదే. జిల్లాను యూనిట్ చేసుకుంటే శాస్త్రీయంగా ఎవరి జనాభా ఎంతో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉందండి, ఆది ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నారా? లేరు. ఆది ద్రావిడులు తెలంగాణలో ఉన్నారా? లేరు. రెల్లీలు ఉన్నారా? తెలంగాణలో లేరు. మరి అట్లాంటప్పుడు నువ్వు వాళ్ళకు 1% తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటే ఎట్లా? తెలంగాణలో పెడతానంటే ఏ రకమైన లెక్క అవుతుంది అది? ఇప్పుడు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ అనేది ఒక తప్పుల తడక, అందుకే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది దాన్ని. 341 సవరించే అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. సరే, ఇంకొకటి జనాభా అసలు అప్పటికి ఇప్పటికి పెరిగి చాలా ఇప్పుడు పెరిగింది. ఏ లెక్కన? అందుకే అంటున్నా, నువ్వు ఇప్పుడు అక్కడ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మాట అన్నది, డాటా లేకుండా మీరు వర్గీకరణ చేయకండి అన్నది, క్లాసిఫికేషన్ చేయకండి అన్నది. డాటా ఒకటి కావాలన్నది. రెండవది ఏమన్నది, డాటా కావాలంటే ఏం చేయాలి? క్యాస్ట్ సెన్సెస్ ఉండాలి, కులపరమైన డేటా ఉండాలి, వృత్తిపరమైన డేటా ఉండాలి, ఉద్యోగపరమైన డేటా ఉండాలి, ఎవరు ఏ రకంగా రాజకీయపరమైన డేటా ఉండాలి. ఇవంతా జరగాలంటే ఏం చేయాలి? మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ జరగాలి. ఇప్పటిదాకా ఎస్సీ ఏంది, ఎస్టీ, నువ్వు ఎస్టీవా అంతే చేశారు తప్ప దాంట్లో మాలనా మాదిగైనా ఏ వృత్తి ఏంది, నీకు ఎంత భూమి ఉంది ఏమిటి, ఇవన్నీ లెక్కలు పూర్తి స్థాయిలో లేవు. ఈవెన్ మరి కేసీఆర్ గారు కుటుంబ సర్వే ఆయన దగ్గర చేసిన దాంట్లో మరి ఇవన్నీ ఉన్నాయా అంటే అది బయటపడితే తెలిసేది, కానీ అది బయటనే పడలేదు ఇప్పటిదాకా. సార్ దాన్నైనా బయట పెట్టినా రేవంత్ రెడ్డి గారు అంటే అది కూడా పెట్టలేదు. పెట్టకుండా మరి డాటా ఏ డాటా మీద ఇస్తాడు ఆయన? రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పారు, నేను ఈ గ్రూప్ 1లోనే నేను వర్గీకరణ ఆర్డినెన్స్ తెస్తాడు. ఏ బేస్ మీద తెస్తాడండి ఆర్డినెన్స్? ఇంతవరకు ఎందుకు తెలియదు మరి ఆర్డినెన్స్? తెస్తా అన్నాడు, ఎన్ని రోజులు అయింది? అసెంబ్లీ అయిపోయి ఎన్ని రోజులు అయిపోయింది? ఎందుకు ఆర్డినెన్స్ ఎన్ని రోజులు తేవచ్చు? 24 గంటలు ఆర్డినెన్స్ తేవచ్చు. మరి ఎందుకు తెలియదు? మళ్ళీ దానికి ఉప కమిటీ ఎందుకు వేసిండు? అరే నీకు నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఆర్డినెన్స్ తెస్తా అన్నాడు, మరి ఎందుకు మళ్ళీ ఉప కమిటీ? ఆర్డినెన్స్ తెస్తా అన్నవాడివి ఇమీడియట్లీ తెల్లారి క్యాబినెట్లో డిసిషన్ తీసుకుని ఒక ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన వాడివి ఎందుకు మళ్ళీ ఉప కమిటీ వేసినావు? దాన్ని ఎందుకు ఇవాళ మరి సైలెంట్గా ఉన్నారు నాయకులు? అంటే జాప్యం చేయడానికి ఇదంతా అంతే కదా, కాలయాపన కోసమే కదా కమిటీ అంటే, కాలయాపన. అరే మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఆగస్ట్ అయిపోయింది, మొత్తం అయిపోతుంది, ఆగస్టు సెప్టెంబర్ రాబోతున్నది. మరి వర్గీకరణ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ రాబోతున్నది. మరి అది కూడా అయిపోతే, సెలక్షన్స్ అయిపోతే ఇంకెప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది? సబ్ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు రావాలి? ఆ రిపోర్ట్ ఎప్పుడు ఆమోదించాలి? ఆ ఆమోదించిన రిపోర్టు రేపు ఆర్డినెన్స్గా ఎప్పుడు మారాలి? ఆర్డినెన్స్ చట్టంగా ఎప్పుడు మారాలి? వీళ్ళు